ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి. దాన్ని కావాలని పడగొట్టే విధంగా కొంతమంది టార్గెట్ చేస్తూ రాజకీయం చేసి చాలా ఇబ్బందులు కూరి చేశారు. నిన్న వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పక్క వైసీపీ ప్రభుత్వం అది పడగొట్టడానికి పక్క ప్లానింగ్ వేసింది. మళ్ళీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి బురద జల్లాలని చెప్పి చూస్తూ ఉంది. దీని ఎలా? అదంతా నందిగాం సురేష్ గారు చేసిన పని అని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి కావాలని చేశాడని మొత్తం ఆంధ్ర ప్రజలు మొత్తం అనుకుంటున్నారు. ఇంక్లూడ్ మొత్తం ప్రజలు మొత్తం అది అనుకుంటున్నారు. కేతనైతే సహాయం చేయాలి, లేదంటే మూసుని కూర్చోవాలి. కానీ ఎందుకు వచ్చింది ఇలా బురద చేయడం వల్ల ఉపయోగం ఉందంటారు? అలా రాజకీయ మనుగుడు కోసం ఇవన్నీ. ఇంకా ఆ పార్టీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆల్రెడీ గవర్నమెంటు జగన్ గారు గవర్నమెంట్ ఎలా చేశారో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా చేస్తున్నారో ప్రజలకి ఈ 3 నెలల్లోనే అర్థమైంది. ఇదే ఎప్పటి జగన్ గారు గవర్నమెంట్లో వస్తే హెలికాప్టర్స్ తిరిగాడు. ఈయన ఇంటింటికి పడవకేసి ఇంటింటికి వెళ్ళి చేశాడు. ఏం కావాలంటే అవన్నీ ఇచ్చాడు. మరి అక్కడ ఇచ్చినట్టు దాఖలు చూపిమనండి ఆయన్ని. ఆయన గవర్నమెంట్లోనే పోలవరం కొట్టిపోతే మేము ఇచ్చాం తెలుగుదేశం తరపున వెళ్ళి అక్కడ పోలవరం కుక్కనూరు మండలంలో మొత్తం ప్రభాకర్ గారు మేము అందరం 3 రోజులు అక్కడే ఉండి కూరగాయలు అన్నీ పంచి వచ్చాం మేము. ఈయన ఏమీ ఇవ్వలేదు అక్కడ కుక్కనూరు మండలంలో. 3 రోజులు మేము నిద్ర లేకుండా అక్కడే ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా? చాలా బాగుందండి. అన్న మాట ప్రకారంగా ప్రతి వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఎలా చూడవచ్చు? బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. వరద బాధితులకి ప్రభాకర్ గారు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు విజయవాడ వరద బాధితులకి చాలా బాగా ఆదుకున్నారు. ముఖ్యంగా దెందులూరు నుంచి ఎమ్మెల్యే గారు అయితే మమ్మల్ని 4 రోజులు నిద్రపోకుండా ఆయన కూడా నిద్రపోకుండా మా ఊరు గ్రామాన్ని నీట మునిగిపోయిన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి సేవా కార్మికులు అందరికీ ఆహార అన్నీ చేసి పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా వరదల్లో ఈ సమయంలో కూడా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటూ ప్రతి పొడవల్లో అతను ఉండి బుల్డోజర్లు ఎక్కుతూ ప్రజల్ని దగ్గరుండి అన్నీ చూసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది, అసలు ఏం ప్రజలందరూ ఇబ్బంది పడుతుంది, ఏం చేస్తుంది అన్నట్టు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడవచ్చు? జ్ఞానం ఉన్నోడికి జ్ఞానం లేనివాడికి అదే తేడా. జ్ఞానం లేనివాడు అలా తిరుగుతాడు, జ్ఞానం ఉన్నోడికి జ్ఞానం లేనివాడికి అదే తేడా. ఆయన అనుభవం, వీడు ఒకసారి గాల్లో వచ్చినోడు, ఒకసారి అయిపోయింది. అనుభవమే ఏదైనా. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అన్నీ చేసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళి ప్యాలెస్లో కూర్చొని ప్రభుత్వం మీద పోస్టులు పెడతా ఉన్నాడు. ఏంటి ప్రభుత్వాలు పట్టించుకోదేంటి, ఎలాగైపోయిందండి అని చెప్పి అక్కడ కూర్చొని ప్యాలెస్లో కూర్చొని పోస్టులు పెడతా ఉన్నాడు. దీని ఎలా? పోస్టులు పెడితే ఏమవుద్ది, రంగంలో దిగి పని చేస్తే నీకు ప్రజలు గుర్తిస్తారు. పోస్టులు చూసి వెళ్ళిపోతారు. ఫోన్ ఏదైనా పోస్ట్ చూసి పైకి తిప్పేస్తారు. నువ్వు రంగంలో దిగి నీకు నలుగురు వస్తారు మంచి చేయాలనుకుంటే ప్రజలకి. నీకు మంచి చేసే ఉద్దేశమే లేదుగా. ఇక నువ్వు పోస్ట్ పెట్టి సోకే ఉందా? ఆ పనికి మనోళ్ళు తప్ప ఎవరు చూడరు ఆ పోస్టులు. 100% అంతే. రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అన్న పథకాలన్నీ నెరవేర్చి తీసుకువెళ్తూ ఉంటుంటే ఈ కొంతమంది బురద చల్లుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటో? తీసుకున్న మా అక్కలో మా అవ్వలో మా తాతలు నేను బోల్డ్ ఇచ్చాను, నన్ను గెలిపించేస్తాను. ఏం గెలిపించారు ఆయన్ని? ఆయన నమ్మకం లేదు ఆయన మీద ప్రజలకే. బాబు గారు అన్నమాట ప్రకారం 6 గ్యారెంటీలు చేస్తారు, 100% చేస్తారు. 7,000 పెన్షన్ ఫస్ట్ తారీఖున ఇస్తాడు, ఇవ్వలేదా? ఫస్ట్ సారి తర్వాత 4,000 పెన్షన్ వాళ్ళు ఇవ్వలేదా? మొన్న 30వ తారీఖున పెన్షన్ ఇవ్వలేదా? ఏం లేదు, ఇస్తారు, అన్నీ ఇస్తారు. జరిగినవన్నీ ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది, ప్రజలకే ఉంది. కాబట్టి 163 మంది కూటమి సభ్యులతో గెలిచారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు ఇప్పుడు ముట్టుకే వేసింది. సెక్యూరిటీ పెంచాలని చెప్పి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసాడు. ఎల్రాసిగా బుద్ధి లేదన్నట్టు మొత్తం అదంతా కొట్టేసింది. దీని ఎలా? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు సెక్యూరిటీ ఎత్తాకి ఒక మాజీ సీఎం, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. ఆయన 153 ఎమ్మెల్యేలు ఎలాగో ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. ఆయనతో పాటు నలుగురికి ఇవ్వాలి అంత సెక్యూరిటీ ఇస్తే. ఆయన మాజీ సీఎం అంతే. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇస్తారు అంతే. గవర్నమెంట్ ఎక్స్ట్రా కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? సాధారణ సీఎం, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే అయినా అంతే. చంద్రబాబు గారు ఆదుకునే విధానం పట్ల మీ అభిప్రాయం ఏంటన్నా? నేను 100కు 100 మార్కులు వేస్తాను. నిన్న కాక మా బుడమేరు వచ్చారు, ఆయన కొల్లేరు లంక వచ్చారు, మొత్తం అన్నీ చేశారు. ప్రభాకర్ గారు కూడా అక్కడే 3 రోజుల నుంచి అక్కడే తిరుగుతున్నారు. మేము ఆయనతోనే ఉంటున్నాం. సేవాకాములు బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ అధికారులను పరిగెట్టిస్తున్నారు. ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మొత్తం అందరూ వరద బాధిత మునిగిపోయిన దగ్గరే ఉంటున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి అది బుడమేరు ప్రాజెక్ట్ అంటున్నాడు. అది నదా ప్రాజెక్ట్ వాగా అసలు ఎవడ కన్ఫ్యూజ్ లేకుండా చేస్తాడు. ఆయన ఎప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళి చదువుకుంటేనాక ప్రాజెక్ట్కి నదికి వీళ్ళకి తెలిసేది.
ఏదో పాస్ అయిపోయాడంటే పాస్ అయిపోయాడు, గుద్దేమంటే మార్కులు గుద్దాము, ఏదో ఒకసారి అవకాశం ఉండ గాల్లో అంటే కొట్టుకొచ్చాడు. ఇంకా దాన్ని ఆయన హీరో అనుకుండా మనం జీరో అయిపోతాం అంతే. యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు వాగ్దానం చేశారు, తప్పు చేసిన ఎవరినైనా సరే చట్టపరంగా రెడ్ బుక్ ద్వారా శిక్షిస్తా, నా పేర్లు కూడా రాసుకున్నా, నా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, పార్టీ కార్యక్రమాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, పార్టీలు ధ్వంసం చేసిన వాళ్ళని, కార్యకర్తల మీద దౌర్జన్యం చేసిన ప్రతి ఒక్కరిని రెడ్ బుక్ ద్వారా ప్రతి ఒక్కరిని శిక్షిస్తానని చెప్పి నారా లోకేష్ గారు శపథం చేశారు. అలాగే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఏ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏ సమస్యలు వచ్చినా, ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో కూడా చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర రెడ్ బుక్ కూడా ఓపెన్ అయిందన్నట్టు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? జందులూరులో ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవ్వదని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్నటిదాకా మా ప్రభాకర్ గారిని తిట్టిన వాళ్ళందరినీ ఈరోజు పార్టీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానుల్ని మానసికంగా రోధిస్తున్నారు మమ్మల్ని. మేము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వెనకమాలే ఉంటాం, మా ప్రభాకర్ వెనకమాలే ఉంటాం, ఆయనకే సపోర్ట్ చేస్తాం. ఈరోజు ఎవడన్నా గంటా ప్రసాద్ ఉన్నవాడు ఈడు తెలుగుదేశం కొండ వేసుకొచ్చేసి కప్పేసుకుని మేము కార్యకర్తలు ఉంటే కుదరదు. ఇక్కడ ఈ ఆయుధాది మీరు ఈ విషయాన్ని మీరు ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి తప్పు ఎక్కడ జరిగింది? ఒక జిల్లా ప్రెసిడెంట్ గన్న వీరాంజన్ గారికి తెలియదా? రాట పార్టీ ప్రెసిడెంట్ అక్కడ ఉంటాడు, పల్లా సీని గారు గాజువాక, ఆయనకి ఏం తెలుసు మా నియోజకవర్గంలో సమస్యలు? ఎవరు పెడతారు? నేను వెళ్ళొచ్చి కండువా కప్పేసుకుని ఉంటే కుదిరితే అంటే రెడ్ బుక్ అనేది లేదు, ఏ బుక్ లేదు నా దృష్టిలో. మా తెలుగుదేశం కార్యకర్తలకి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు 100%. ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తేనే మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రశాంతంగా ఉంటారు. ఏ రెడ్ బుక్ లేదు, ఏ బుక్ లేదు. పార్టీలు అడ్డమైన వాళ్ళందరూ చేర్చుకుంటారు. పైనుంచి బాబు గారు ఎవరిని చేర్చుకోవద్దంటే వీళ్ళు ఎవరు చేర్చుకుంటాకి? వాళ్ళు ఊళ్ళో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఏవి అడగకుండా ఇల్లు కొండబా కప్పుకొని వచ్చేస్తే వీడియో చూపించమంటారా? ఆయన మా వీడియోలు ఇలాంటి మనుషుల్ని మీరు పార్టీలో చేరు చేసుకుని మా వాళ్ళు మా కార్యకర్తల్ని మా నాయకులు మీరు మనసులో ఇబ్బంది పడుతుంది తప్ప ఏమని చెప్పండి. ఇంత దారుణంగా దూషించి మా చింతమనేని ప్రభాకర్ గారిని ఇట్లా చేస్తే పార్టీలో ఎవరికి తీసేసుకుంటే సరిపోద్దా? గన్ని వీరంజన్ గారికి తెలవదా? ఎట్టమంటారు? నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పు మళ్ళీ రెండోసారి జరగకుండా మేము చూడాలనుకుంటున్నాం. అంతే. అది మేము నాయకులు కోరుకునేది ఏంటంటే, మీరు కార్యకర్తలకు ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ మా మనోబలం మాత్రం దెబ్బతీయొద్దు. అది ఓకే. అందులో మా ఎమ్మెల్యే గారిని బాగా దూషించి మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారిని మేము సహించలేము. అవసరమైతే మేము రోడ్డు మీదనే కూర్చుంటాం. మా ఎమ్మెల్యే గారిని ఎవరు ఏమన్నా మేము సహించం, మేము ఇవ్వడం. మేము బాగా దోషిపడి రోడ్డు మీద కూర్చుంటాం. మా ఎమ్మెల్యే గారిని ఎవరిని ఏమన్నా సరే, మా చింతమనేని ప్రభాకర్ని అంటే మేము దూరుకోము. వాళ్ళు ఎవరైనా కానీ ఆయన అంత విధంగా కష్టపడుతున్నాడు. ఆ వయసులో కూడా రేత్రి పగల 1 గంట 2ంటికి వచ్చేసి ఆ విధంగా కష్టపడే మనిషిని బట్టి బోల్డ్ సార్లు వరదలు వచ్చినప్పుడు ఈ అబ్బాయి చౌదరి గంట ఆ ఊళ్ళో ఒక్కసారి కూడా మేము చూడాలి. ఆయన్ని మా నియోజకవర్గం అయి ఉండి, మా మండలం అయి ఉండి మేము ఎప్పుడూ చూడాల ఇంతవరకు.